హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పూర్ణం బూరెలు. పాకం ఏమీ పట్టకుండా బయట ఉంచినా సరే 4-5 రోజులు పాడైపోకుండా ఉంటాయి ఈ పూర్ణం బూరెలు. అంతేకాకుండా పైన ఉండే లేయరు చాలా పల్చగా విడిపోకుండా ఎంత క్రిస్పీగా కావాలంటే అంత క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఈ పూర్ణాలు ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా 1/2 కిలో మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పును కానీ 4-5 గంటల పాటు నానబెట్టుకుని తర్వాత ఇడ్లీ పిండి కంటే కొంచెం గట్టిగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద 1/2 లీటర్ నీటిని పెట్టుకుని 100 గ్రాములు కడిగిన పచ్చిశనగపప్పుని వేసుకుని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. శనగపప్పుని నానబెట్టడం కానీ కుక్కర్లో పెట్టి కుక్ చేయడం కానీ చేయకూడదు. ఇలా డైరెక్ట్గానే నానబెట్టకుండానే వేసి కుక్ చేసుకోవాలి. దీనికోసం శనగపప్పుని మరీ పేస్ట్లా కుక్ చేసుకోకూడదు. కరెక్ట్గా 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా బద్దలా ఉంటేనే మనకి పప్పు కుక్ అయిపోయినట్టు. ఇది ఉడికిందో లేదో ఎలా చూడాలి అంటే మనం కొంచెం తీసుకుని గోటితో గుచ్చితే కట్ అవ్వాలి. మెత్తని పేస్ట్లో మాత్రం అయిపోకూడదు. అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వడపట్టుకోవాలి. ఈ పప్పు మనకి చూడడానికి అసలు ఉడకలేదు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకుని తర్వాత ఒక కాటన్ క్లాత్ పరుచుకుని దానిపైన ఈ పప్పును మొత్తం ఆరబెట్టుకోవాలి. నా బొబ్బట్లు వీడియో చూసిన వాళ్ళు కొంచెం అలానే ఉంది కదా అని వీడియో సగం చూసి అదే ప్రాసెస్లో చేస్తే కనుక బూరెలు మొత్తం పాడైపోతాయి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మీరు ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు పర్ఫెక్ట్ పూర్ణాలు వస్తాయి. ఈ పప్పు ఆరడానికి మినిమం ఒక 5 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, ఇలా చేతికి తడి అంటుకోకుండా ఉంటే పప్పు కరెక్ట్గా ఆరిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్న దానిని ఒక ప్లేట్లో పోసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే మిగిలిన పప్పుని కూడా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రుబ్బి పక్కన పెట్టుకున్న మినప్పిండిలో వరిపిండి కాకుండా కొంచెం బరకగా ఆడించుకున్న పిండిని వేసుకుంటే బూరెలు పైన ఉండే లేయరు చక్కగా వస్తుంది. దానిని 2 కప్పులు వేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం వేయడం వల్ల పైనుండి లేయర్కి కలర్ బాగా వస్తుంది. ఈ పిండి కరెక్ట్గా సరిపోయింది లేనిది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఒక గ్లాసులో వాటర్ పోసుకుని మనం కలిపిన పిండి ముద్దను వేస్తే అడుగు వరకు వెళ్ళి పైకి రావాలి. అలా ఉంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. లేదు మనం వేసిన పిండి అడుగునే ఉండిపోతే కొద్దిగా మినప్పిండి పడుతుంది. లేదు అడుగు వరకు వెళ్లకుండా పైనే ఉండిపోయింది అంటే కొద్దిగా వరిపిండి పడుతుంది. ఇలా చెక్ చేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని తీసుకుని 2 గ్లాసులు ఒక ప్లేట్లో పోసుకోవాలి. దానికి 1 గ్లాసు పంచదారని పోసుకుని కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పూర్ణాన్ని మొత్తం ఒక్కసారే ఉండలుగా చేసుకోకూడదు. మనం ఏ వాయి వేసుకుంటే ఆ వాయికి సరిపడా మాత్రమే ఉండలు చేసుకోవాలి. లేదంటే పంచదార మెల్ట్ అయిపోయి మనకి ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఏ వాయికి సరిపడాది మాత్రం అప్పటికప్పుడే కలుపుకొని ఉండలు చేసుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడా పిండిని కలుపుకొని వాటిని మనకి కావలసిన సైజులో ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక వాయికి సరిపడగా ఉండలను చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం కలిపి పక్కన పెట్టుకున్న మినప్పిండిలో ఒక్కొక్కటిగా ఉండలు వేసుకుని బూరెలా వేసుకోవాలి. ఇలానే మొత్తం బూరెలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని వీటిని 3-4 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచేయాలి. ఈ టైంలో కదిపితే బూరెలు చిట్లిపోయి దానిలోని పూర్ణమంతా బయటికి వచ్చేస్తుంది.
3-4 నిమిషాల తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా ఇలా సెపరేట్ చేసుకుంటూ కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయాయో ఈ పూర్ణాలు. మనం పాకం పట్టలేదు, అయినా సరే చాలా ఈజీగా చేసేసుకున్నాం. ఇంకా మనం మినప్పిండిలో వరిపిండి కాకుండా కొంచెం బరకగా ఉన్న వరిపిండిని వేసుకున్నాం కాబట్టి పైన క్రిస్పీగా ఉండి ఇవి బయట ఉంచినా సరే 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. మీకు ఇంకా డౌట్ ఉంటే ఈ పూరీలు ట్రై చేసినప్పుడు ఒక్క బూరిని తీసి 4 రోజులు పక్కన పెట్టి ఉంచి చూడండి, జిగురు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదూ. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి.